వచ్చినప్పుడు జనం ఎంత అలర్ట్గా ఉండాలి? సినిమా థియేటర్ల దగ్గర నియంత్రణ ముఖ్యం. నియంత్రణ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు క్రౌడ్ని అలౌ చేయటం వలన చాలా నష్టాలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే నిండు ప్రాణం, విలువైన ప్రాణాలను కోల్పోయిన తర్వాత హీరోలు ఇవ్వలేరు, సమాజం ఇవ్వలేదు. అదేవిధంగా వ్యవస్థలు ఉన్నాయి. మనం ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో పోలీస్ వ్యవస్థను మనం అనుసరించాలి, వాళ్ళు కోఆపరేట్ చేయాలి. ఈ విషయంలో హీరోది 100కు 100% తప్పు. ఎందుకంటే హీరో వస్తాడని తెలిస్తే అభిమానులు ఒక ప్రవాహంలో వచ్చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని హీరో గమనించాలి. కానీ అదే టైంలో అక్కడ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ వాళ్ళ సూచనలు సలహాలని మనం కంపల్సరిగా ఫాలో అవ్వాలి. అది ఉందో సార్, వీళ్ళ ఇంటిపైన కూడా దాడి జరిగింది. అంత వ్యవహారంలో కూడా కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా ఏదో అయితే లీగల్ టీంలోనే నేను మాట్లాడారని ఆయన అంటున్నారు. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. ఎలా అనిపిస్తుంది? అయితే ఉద్రేకాలు ఉండకూడదు, ఆందోళనలు ఉండకూడదు. సమయమానంతో సమస్యని పరిష్కరించాలి. పరిష్కరించడానికి వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలు ఉన్నప్పుడు మనం వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ విధంగా అదేవిధంగా హీరోల నుంచి అయితేనేమి, సినీ పరిశ్రమ నుంచి అయితేనేమి నష్టపోయిన సమాజానికి రికవరీ ఉండాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ అభిమానానికి వెలకట్టాలి. ప్రేక్షకులు కూడా ఎంత డిసిప్లిన్గా ఉంటే బాగుంటుంది అంటారు ఈ విషయం? కంపల్సరిగా నియంత్రణ లేకుండా ఏది జరగకూడదు. నియంత్రణ చేయడంలో వ్యవస్థలు ముందుండాలి. అభిమానమే కాదు, మనకున్న క్రౌడ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనకిచ్చే పోలీసు వారు ఇచ్చే సూచనలు సలహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే ఒక మంచి వ్యవస్థ ఫామ్ అవుతుంది. మనం అనుకున్న అభిమానానికి అర్థం ఉంటుంది. ఈరోజు 11ంటికి మళ్ళీ హాజరవ్వమన్నారు సార్. ఆయన్ని ఎలా ఉండబోతుంది? కేసు అనేది నిలుస్తుందంటారా, లేకపోతే ఎలాగో బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన వెనక తీసుకుంటున్నాడు కాబట్టి నిలవదంటారు? కంపల్సరిగా తప్పులకి శిక్షలు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం. ఏదో విధంగా తప్పించుకుని వెళ్ళిపోవాలంటే కుదరదు. అక్కడ తప్పు జరిగింది, దానికి ప్రజాస్వామ్యబద్ధంగా చర్యలు ఉంటాయి. పెద్ద నేషనల్ ఇష్యూ అయింది కదా సార్, ఫైనల్. సో ఎలా ఉండబోతుంది అంటారు? ఈ వచ్చే సంక్రాంతి సీజన్కి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? బెనిఫిట్ షోలు ఉండవంటున్నారు హైదరాబాద్. బెనిఫిట్ షోస్ ఉండకపోవడమే మంచిది. షో ఎప్పుడున్నప్పటికీ కూడా జనం వెళ్తారు, చూస్తారు. కాబట్టి బెనిఫిట్ షోలే ఉండాలి. క్రౌడ్ని బాగు చేసుకొచ్చేసి మాకు చాలా ఫాలోయింగ్ ఉందని చెప్పుకో అవసరంలా. ఎలాగో చూస్తారు ప్రజలు, దానికి బెనిఫిట్ షోలే అవసరంలా. సంవత్సరాల తరబడి ఆడతాయి మంచి పిక్చర్లు ఉన్నప్పుడు. కాబట్టి బెనిఫిట్ షోస్ రద్దు చేసినా పర్వాలా. ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలని మనం పాటించాలి. మనం ఎందుకున్న ప్రభుత్వాలని మనం గౌరవించాలి. రాబోయేది సంక్రాంతి సీజను, సినిమాలు ఉన్నాయి. హైదరాబాద్లో బెనిఫిట్ షోలు ఉండవంటున్నారు. ఏపీలో అయితే విషయం క్లియర్గా ఉంది. ఎలా ఉంటుంది? అలా ఉంటే ఉండబోతేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ తొక్కిసలాట్లో అనేక మంది పోతున్నారు. తొక్కిసలాట అంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు పిల్లలతో వెళ్తే ఇంకా వాళ్ళకి పట్టింపు లేనట్టేగా, అంతే. చూసుకుంటే ఏమంటారని ఈ ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో ఎలా? ఎవరు తప్పు కాదు, పిల్లల తల్లిదండ్రులు తప్పే, అంతే కదన్నా. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటే నువ్వు తీసుకెళ్ళవు. అంత తొక్కిసలాట జరిగితే నువ్వు వెళ్తావేంటి? మా హీరోని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. ఎలా అంటారు? వాళ్ళ సీఎం మాట్లాడుతున్నాడు. ఆడేమో అక్కడ జనాలకేమో పింఛను 4 ఇస్తానని 2000 ఇస్తున్నాడు. వాడు మాట్లాడుతున్నాడు మళ్ళీ. అది విషయం. ఇంటిపైకి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు, పనికి మానవులు అందరూ మాట్లాడే అంత లేదు వాళ్ళకి, మాట్లాడుతున్నారు. దానికి ఒక ప్రాణం పోయిందనే మాట వాస్తవం. నష్టపరిహారం ఇచ్చారు. అది వాళ్ళ చేతులారా తీసుకున్నారు. అది మా హీరో రమ్మన్నాడు ఏంటి? హీరో రమ్మన్నాడా? తొక్కిసలాడుంటే ఆ పిల్లల్ని తీసుకొని వెళ్తారేంటి? సో కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఈరోజు 11ంటికి మళ్ళీ ఏదైతే విచారణ నిమిత్తం రావాలంటున్నారు కదా హీరోని. వెళ్తారు, ఏముంది, వెళ్తారు, వెళ్ళి మాట్లాడతారు. ఆయన రమ్మన్నాడు ఏంటి? ఆయన వస్తాడంటే ఇప్పుడు జనాలు అందరూ వెళ్తారు సినిమాకి. ఫస్ట్ రోజు వెళ్ళాలని రూల్ ఉందేంటి వాళ్ళకైనా? రెండో రోజు కూడా వెళ్ళొచ్చుగా. అది నిలుస్తుందంటారా నిలవదంటారా? కేసుకు సంబంధించి నిలవదు. తండ్రి ఒప్పుకుంటున్నాడు, మా అబ్బాయి తీసుకెళ్ళమన్నాడు, తీసుకెళ్ళాడు. తండ్రి చెప్పొచ్చుగా ఆ రోజు వద్దులే రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని చెప్పాల్సింది. చెప్పకపోతే ఆ తండ్రి తప్పు. చిరంజీవి సినిమాలకి బోల్మ చచ్చిపోయి కాకపోతే కావాలని వ్యక్తిగతంగా అల్లు అర్జున్ని ఇచ్చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. అంత చూసుకున్నట్లయితే ఈ అంశాన్ని త్వరితగతిన ముగిచ్చేస్తే బాగుంటుంది. ఆయన కూడా ఏమన్నారంటే కొంత మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి బెయిల్. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు కూడా పైకి వెళ్ళి చూస్తున్నారంట. కింద సెక్యూరిటీ అవ్వాల్సిన పోలీసులు పైకి వెళ్ళి అల్లు అర్జున్ చూడడానికి పైకి వెళ్ళారు. అది పాయింటే కదా. ఆ పాయింట్ మీద బెయిల్ ఇచ్చారు అల్లు అర్జున్కి. అలాగైతే రీసెంట్గా గోదా పుస్తకంలో అప్పుడు చంద్రబాబు వచ్చే ముందు చచ్చిపోయి చంద్రబాబు అరెస్ట్ చేయాలి కదా. అప్పుడు బోల్డ్ అయ్యి ఇలాంటి కాబట్టి కావాలని రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అల్లు అర్జున్పై ఏదో గ్రజ్జితో సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సీఎం అయితే నాకేటతో అలాంటి డైలాగ్స్తో కావాలని ఏదో ఇగో అట్టయింది అతనికి.
హట్ అయ్యి కావాలని సినీ ఇండస్ట్రీ మీద రివెంజ్ తీసుకుంటున్నాడు. బెనిఫిట్ షోలు అవన్నీ మీద రేట్లు తగ్గించడం కావాలని ఆ స్వలాభం కోసం చేసుకోవచ్చు. ఆవిడ చచ్చిపోయింది, అది కామన్, అది అనుకోవచ్చు. పాపం ఏదో అని దానికి పరిహారం తన ప్రత్యక్షంగా చేసింది కాదు కదా, పరోక్షంగా ఏదో అయ్యింది. కోర్టు కూడా ఏమంటుందంటే ఉద్దేశపూర్వక ఘటనలు ఏమీ లేవు కాబట్టి కేసు నిలవదండి. అదే ఎలాగ నిలవదన్నది అంతవరకు వెళ్ళదు. అందుకే అతను ప్రోత్సహించలేదు, చంపేమని చేయాలని చంపేమని ప్రోత్సహించలేదు కదా, ఏదో అనుకోకుండా అయ్యింది యాక్సిడెంట్. అది యాక్సిడెంట్కి అతను కూడా బాధపడ్డాడు. రిపోర్ట్ కూడా నిన్న కూడా ప్రెస్ మీట్లో పోలీసులు ఏమని చెప్తున్నారు, కావాలని నేను కాపాడలే సీఎం ఏదో చెప్తున్నాను ప్రెస్ మీట్లో. అది అల్లర్జున్ పెట్టిన తర్వాత మా పోలీసులు ఏం చేస్తున్నాడు, అప్పుడు అక్కడ దాకా ఏం చేస్తున్నట్టు పైకి వెళ్ళి అల్లర్జున్ చూడడానికి పైకి వెళ్ళారంట. అదంతా కరెక్ట్. అల్లే ఆవిడ చచ్చిపోయింది 3 గంటలకని తెలిసిందంట. వాళ్ళ హస్బెండే నన్ను చెప్పాడు, నాకు 3 గంటలు తెలిసిందని చెప్పారు. మళ్ళీ పోలీసులు వెళ్ళి షో చూస్తాను అర్జున్కి ఒక ఆవిడ చచ్చిపోయింది అలా చెప్పారండి. అది కావాలని ఒక డ్రామా స్క్రిప్టెడ్, అదంతా ఆల్రెడీ జరిగిన విషయానికి క్షమాపణ చెప్పారు, మైత్రి మూవీస్ డబ్బులు ఇచ్చారు. హస్బెండ్ కూడా అదే అంటున్నారు. హస్బెండ్ ఏమని చెప్పారు, నాకు తెలిసిందే 3 గంటలకు అని చెప్తున్నారు. 3 గంటలు ఎక్కడ, షో మల్టీ టైంలో ఎక్కడ, అది పాయింట్ లాగొచ్చు కదా. అది కావాలి వ్యక్తిగతంగా. ఫైనల్గా ఈ అంశం ముగిసిద్ది అంటారా, ఇంకా ప్రొలాంగ్ చేస్తారు? ఏదైనా దేనికైనా ముగింపు ఉంటుంది, ఏ అంశంగా ముగిసిపోతుంది. కాబట్టి డైవర్షన్ టాపిక్. నిన్న దాడి ఘటన చూసారు, ఎలా అనిపించింది? దానిగా ఇప్పుడు ఇంకో సినిమా వద్దు అన్నప్పుడు ఇంకో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా అవ్వచ్చు, ప్రభాస్ సినిమా అవ్వచ్చు, ఆల్ ఇన్సిడెంట్లో అలాగే ఎంతమంది అటాక్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు అటాక్ చేస్తున్నారు, వీళ్ళకి నష్టం కాదు. ఇప్పుడు వీళ్ళకి ఇదే వద్దు కదా, వీళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. అది అంతవరకు ఇది కాదు. ఫైనల్గా ఎలా ఉండబోతుంది? ఇంకా గవర్నమెంట్ అలాగే ఉంటుంది, ఎప్పటికైనా ముగిసిపోద్ది, ఇప్పటికైనా ఇదే అయిపోద్ది. దీనికోసం ఇంకేం చేయాలి కాదు. అవి చచ్చిపోయినందుకు అందరికైనా బాధే, ఎవరికైనా బాధే. ఆ నష్టపోయిన చెల్లించాం, ఇంకా దాని మించి ఇంకేం చేయాలి. ఒక ఘటన అయితే జరిగింది కాదంటం లేదు. రెండోది చూసుకుంటే దీన్నే ఇంకా పొడిగించాలని చూస్తున్నారు, ఎందుకంటారా? ఏమండి, దీంట్లో ముగ్గురిది తప్పు ఉందండి. ఒకటి, ప్రభుత్వానికి బెనిఫిషియల్ ఇవ్వడం ప్రభుత్వం తప్పు. రెండోది, సినిమా రేట్లు వాళ్ళు బడ్జెట్లు పెంచేసి సినిమాలు తీసేసి రేట్లు పెంచడం అనేది రెండో తప్పు. మూడోది, ప్రేక్షకులకు సిగ్గుండాలి. అంతంత డబ్బులు పెట్టి సినిమాలకి ఎవడెళ్ళమన్నాడు? డబ్బులు ఎక్కువ అయ్యి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు. వాడుకున్న వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు? వ్యాపారమే చేస్తాడు. వాడేం న్యాయం చేయాలని చూడ్డు. నా ఆటో ఎక్కితే నేను రూపాయి సంపాదించుకోవాలని చూస్తా, అంతేగాని సంఘసేవ చేయడానికి ఎవడు చూడ్డు. కానీ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతే ఇంత దుర్ఘటన జరగదని నా ఆలోచన. చూసుకున్నట్లయితే ఏదైతే జరిగిన ఘటనకి కోర్టులో ఆల్రెడీ బెయిల్ పిటిషన్ మీద ఉంది. రెండోది చూసుకుంటే ప్రెస్ మీట్ అనంతరం కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. నిన్న దాడి ప్రక్రియ ఎలా చూడాలి? ఎవరి మీద జరిగింది దాడి? అక్కడ బద్దలు కొట్టారు కదా సార్. అదే దాడి ప్రక్రియ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేదండి, పూర్తిగా చెప్పేది ఏంటంటే, ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం కదా, ఇతను ఏదో కాదన్నాడనో లేదంటే ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టాడనో ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో, అల్లు అర్జునే కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ మాకు మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇటు బన్నీ కానీ, ఎక్కడ జరిగినా ఎంత గందరగోళం చేస్తున్నారు తెలుసా అభిమానులు. ప్రేక్షకుడు వచ్చి సినిమా చూడడానికి ఏమైనా ఇబ్బందిగా కుదురుతుందా? గోల చేసి ఫ్యామిలీ తేవడం రాగలడా? అలా చేయొచ్చా మనం? అసలుకి సగటు మనిషిగా మనం అలా చేయొచ్చా? అలా చేయడం మూలంగా ఎవరికి నష్టం? హీరోలకి నష్టం, నిర్మాతలు లాస్ అయిపోతారు. బాగున్న సినిమాని ఫ్లాప్ అని కూడా చెప్పేస్తున్నారు. ఈ అభిమానుల మూలంగా బాగున్న ఏ హీరోదైనా వీడు బాగాలేదని చెప్పేస్తున్నారు. ఎవడు నష్టపోతాడు? నిర్మాత నష్టపోతాడు. నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. టు బి ఫ్రాంక్గా ఈ 2 కోట్ల విరాళం అనేది ప్రకటించడం జరిగినప్పటికీ కూడా ఘటన అనేది ఉద్దేశపూర్వకంగా లేదు కాబట్టి ఎంతవరకు నిలిచిద్ది అంటారు? ఏమంటే ప్రాణం తిరిగి రాదు కదా సార్, ఏదైనా ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఇది ఒక రాజకీయానికి సంబంధించిన విషయంగా పరిగణన తీసుకోవాల్సి వస్తుంది, అంతకని ఇంకేం లేదు. అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయడమే కానీ. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెయిన్, అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అతను కాస్త తక్కువగా చూస్తున్నాడనే ఆలోచనతో కానీ జరుగుతున్న సంఘటన కాబట్టి దీంట్లో ఏమి పెద్ద నాకేం లాజిక్గా కనపడలా. కానీ ఒకటే, అల్లు అర్జున్ రూఫ్ తీయకుండా తను సైలెంట్గా వచ్చి సినిమా చూసుకుని వెళ్ళిపోతే ఇంత ప్రాబ్లం జరిగేది కాదు, అల్లు అర్జున్కి ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఇది మాత్రం ఏదైతే ఈ ప్రసంగంలో ఆయన పేరు మర్చిపోవడమో లేకపోతే సక్సెస్ మీట్లప్పుడు ఇదే అహంకారం అండి, మనిషికి ఈగో, అంతగా ఇంకేం ఉండదు. నాకు తెలిసినంత మటుకు అంత పెద్ద నేరం ఏముంది? అది మనిషి చనిపోవడం, తొక్కిసలాటలో మనిషి చనిపోవడమే ఇబ్బందిగా
పరిగణలోకి తీసుకోవాలి. కానీ పార్లమెంట్లో కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇదే పెద్ద హైలైట్గా చేశారు. అది అవసరమా? అది అవసరమా మనకి? తెలంగాణకి పచ్చిగా మాట్లాడుతున్నా, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ డబ్బులు లావాదేవీలు ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ డబ్బులు ఇవ్వాలండి తెలంగాణ గవర్నమెంట్. ఇమ్మనండి, ముందు దాన్ని సెటిల్ చేయమనండి ఫస్ట్. ఒక పక్క హైడ్రా బాధితులు ఉన్నారు, ఒక పక్క మూసీ నది బాధితులు ఉన్నారు. ఏది రెనోవేషన్ వర్క్లు అని చెప్పి చేస్తున్నారు మూసీ పరివాహం. కాదు కాదండి, ఒకటి చెప్తాను, తెలంగాణ గురించి మాట్లాడేంత గొప్పవాడిని కాదు కానీ నేను ఒక సామాన్య మనిషిగా ప్రతి హీరోకి ఒక మాట చెప్తానండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పట్లా నేను. ప్రతి హీరోకి ఒక మాట చెప్తున్నా. ఏది చిరంజీవి దగ్గర నుంచి శర్వానంద్ అనే ఆర్టిస్ట్ వరకు కూడా, హీరో వరకు కూడా, ప్రతి హీరో కూడా తన అభిమానులకి చిన్న మెసేజ్ ఇమ్మనండి. అరే బాబు, మీరు మా కటౌట్లు కట్టక్కల, బ్యానర్లు కట్టక్కల, సినిమా బాగుందంటే మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి చాలు. రెండోది, మీ తల్లిదండ్రులని, మీ భార్యాపిల్లలను విస్మరించి మా సినిమాలు హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, మీ కుటుంబాలు మీరు చూసుకుంటూ మా సినిమాలు చూసి బాగుంటే ఎంజాయ్ చేయండి, లేదా ఫ్లాప్ అని చెప్పేసి తప్పలేదు. అంతేగాని దీన్ని హైలైట్ చేయడం కోసం నానా బేభత్సం చేసి అంత అవసరమా మనకి? సినిమాని సినిమా సంగతి చూడండి చాలు, అంతకని ఇంకేం అక్కర్లే. వాళ్ళు కోర్టు పెట్టి సంపాదించుకుందాం అనుకుంటున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు నేను ఆటో తోలుకుంటాను, నేను సంపాదించుకుంటాను. ఇప్పుడు తాపీ పని వెళ్ళాడు, తాపీ పని సంపాదించుకుందాం అనుకుంటాడు, ఎవడు ఒపీనియన్ ఆడితే. కానీ అంటే కొంచెం తగ్గితే ఏ మనిషికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. అది ప్రతి మనిషి ఆలోచిస్తే సరిపోదు.